సమర్థత ఉన్నవారికి ఓ అవకాశం చేజారినా మరో అవకాశం వచ్చి తీరుతుంది. రాష్ట్ర మంత్రి పదవి ఖరారై చివరి నిమిషంలో తప్పినప్పటికీ 6 నెలల తర్వాత అయినా మరో హోదా ఉన్న పదవి ఆమదాలవలస శాసనసభ్యులు కోన రవికుమార్కు వరించింది. ఏపీ శాసన వ్యవస్థలో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్గా కోన రవికుమార్ నియమితులు కావడంతో రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆమదాలవలస నియోజకవర్గం నుండి 2 సార్లు శాసనసభ్యునిగా అటు బొడ్డేపల్లి ఇటు తమ్మినేని కుటుంబాలను ఓడించి ఎన్నికైన రవికుమార్ స్థానిక సంస్థల రాజకీయాల్లోనూ 2.5 దశాబ్దాల పాటు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎంపీపీ జడ్పీటీసీ పదవులు నిర్వహించి గ్రామీణ ప్రజల సమస్యలను తెలుసుకొని వెనువెంటనే పరిష్కరించే అలవాటు ఉన్న నేతగా రవికుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన రవికుమార్ తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించి కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచారు. కులాలకు అతీతంగా అన్ని వర్గాల మన్ననలు పొందిన రవికుమార్ శాసనసభ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించగలరని పార్టీ నేతలు, కార్యకర్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. రాజ్యాంగబద్ధమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ను నియమిస్తున్నట్లు అధికారికంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 3 ఫైనాన్షియల్ కమిటీలకు చైర్మన్లు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నియమించగా అందులో కోన రవికుమార్కు చోటు దక్కింది. ఎమ్మెల్యే కోన రవికుమార్కు అరుదైన గౌరవం లభించడం పట్ల కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కమిటీ చైర్మన్గా వ్యవహరించే చైర్మన్కు ప్రభుత్వ రంగస్థలంపై పరిశీలన చేసేందుకు వీలుంటుంది. రాష్ట్రంలో ఏపీ ఈపీడీసీఎల్, జెన్కో, మార్ఫెడ్, ఎస్పీడీసీఎల్, సీడ్ కార్పొరేషన్, అగ్రోస్ తదితర సంస్థల్లో పెట్టుబడులు, నియామకాలు, ఆడిట్ అభ్యంతరాలు, తీసుకున్న చర్యలు, నిధుల వినియోగం, దుర్వినియోగం వంటి వాటిపై పరిశీలించి అసెంబ్లీకి నివేదిక ఇస్తారు. అనంతరం ప్రభుత్వ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుంది. ఈ సందర్భంగా కోన రవికుమార్ మాట్లాడుతూ పీయూసీ చైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు.